నేను వీడియో తీయడానికి కారణం ఏంటంటే నేను కొత్త మగ్గం వర్క్ డిజైన్ అనేది కొత్త చేశాను. ఈ శారీ వచ్చేసి లెమన్ ఎల్లో విత్ బ్లూ కలర్ బార్డర్ అనమాట. దీనికి అలాగే నేను లెమన్ ఎల్లో డిజైన్తో చేశాను. అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెండు వచ్చేది. అండ్ ఇది వచ్చేసి హ్యాండ్స్. ఇది ఎలా వర్క్ చేశాను ఏంటనేది నేను వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా చూడండి. అంటే ఇప్పుడు దాకా ఎవరైనా సరే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఆల్రెడీ స్టిచ్ చేసిన డిజైన్ మీకు చూపించా కదా, సేమ్ అలాగే నేను ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చి ఎలా కుట్టాలో ఏంటో చూపిస్తాను అనమాట. దీనికి మనకు కావాల్సింది ఏంటంటే గోల్డ్ థ్రెడ్. శారీ వచ్చేసి ఎల్లో కలర్ అనమాట, అందుకే నేను ఇక్కడ ఎల్లో కలర్ డిజైన్ అయితే వేసుకున్నాను. ఈ స్టిచ్చింగ్ సేమ్ ఈ డిజైన్ ఎలా ఇక్కడ స్టిచ్ చేస్తానో చూసి సేమ్ అలాగే మీరు కూడా ఇంటికాడే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే గోల్డ్ జర్దోసి థ్రెడ్ అయితే తీసుకుందాం. చూసారు కదా, గోల్డ్ థ్రెడ్ అలాగే 14 సైజ్ మగ్గం నీడిల్ తీసుకున్నాను అనమాట. 14 నీడిల్ సైజ్తో ఇప్పుడు ఇక్కడ 2 వరుసలు గొలుసు కుడితే కొంచెం బ్రాడ్గా కనిపిస్తుంది. గోల్డ్ జర్దోసి థ్రెడ్తో స్టార్ట్ చేసేస్తే 2 లైన్స్ వేసుకుంటే అన్నమాట కొంచెం బ్రాడ్గా కనిపిస్తుంది. అలాగే వర్క్ అనేది నీట్గా కొంచెం లుకింగ్గా ఉంటుంది అనమాట. యాక్చువల్గా నేను బ్యాక్ నెక్కే చూపిద్దాం అనుకున్నాను, బట్ అది చాలా లెంతీ వీడియో అయిపోయింది లాస్ట్ టైం కూడా. సరే అని చెప్పి ఈసారి నేను షార్ట్ అంటే ముందు మెడ చూపిస్తే కొంచెం తక్కువ టైంలో అయిపోద్ది అన్నట్టుగా ఫ్రంట్ నెక్ చేస్తున్నాను డిజైన్. ఎప్పుడైనా సరే మనకి క్లాత్ అనేది టైట్గా ఉంటే వర్క్ అనేది చాలా స్పీడ్గా అయిపోయింది. క్లాత్ లూజ్గా ఉంటే కనుక కొంచెం వర్క్ అనేది కొంచెం స్లోగా అవుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైనా సరే మనం పెట్టుకునే క్లాత్ అనేది కొంచెం టైట్గా ఉండేట్ చేసుకుంటే ఇట్స్ బెటర్. సేమ్ చూసా కదా, అంటే మొత్తం వీడియో మొత్తం పెడితే చాలా లెంతీ వీడియో వచ్చింది, అందుకని సేమ్ ఇలాగే 2 వరుసలు గొలుసు కుట్టుకోండి. స్టార్ట్ చేశానమాట సెకండ్ రౌండ్ గొలుసు కుట్టుకోవడం. స్టార్ట్ చేసి మళ్ళీ ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడితో ఎండ్ చేసేస్తే సరిపోయిద్ది. నెక్స్ట్ ఏంటంటే రౌండ్ కంప్లీట్ అయిపోయాక ఇచ్చిదారం, ఎల్లో కలర్ ఇచ్చిదారం తీసుకుని ఒక వరుస అంటించుకుంటున్నాను అనమాట. ఎల్లో కలర్ థ్రెడ్ అతికిచ్చా కదా, ఇప్పుడు నార్మల్ సిల్క్ థ్రెడ్స్తో నేను క్రాస్ కుడతాను అనమాట. అప్పుడు ఫుల్గా క్రాస్ అనేది స్టిచ్ చేసేసాక ఎలా ఉంటుందో చూపిస్తాను. స్టార్టింగ్ వచ్చేసి కొంచెం చూపించి అండ్ లాస్ట్ ఎండింగ్ చూపిస్తాను.
టోటల్గా ఇలా స్టిచ్ చేసాక మళ్ళీ గోల్డ్ జర్దోసి థ్రెడ్ తీసుకొని మళ్ళీ దీనికి బార్డర్ స్టిచ్ చేసేయాలి. ఈసారి ఒక వరుస కొడితే సరిపోయిద్ది అనమాట. కంప్లీట్ అయిపోయాక నార్మల్ కాటన్ థ్రెడ్ తీసుకొని గోల్డ్ కలర్ షుగర్ బీట్స్ తీసుకొని ఒక వరుస లైన్ ఫిల్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నేను స్టోన్స్ లైన్ అనేది స్టిచ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు కాటన్ థ్రెడ్తో దీన్ని ఊడిపోకుండా స్టిచ్ చేసుకోవడమే. మీకు కనుక మగ్గం సూత్తో కనుక స్టిచ్ చేయడం రాకపోతే నార్మల్ సూత్తో అయినా సరే మీరు స్టిచ్ చేసుకోవచ్చు. ఒకసారి రైట్ సైడ్ అయితే ఒకసారి లెఫ్ట్ సైడ్. టోటల్గా ఇలా స్టోన్స్ లైన్ స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ యాస్టీజ్గా మనం పక్కన కుట్టిన పూస లైన్ అంటే దాన్ని షుగర్ బీట్స్ అంటారు అన్నమాట. షుగర్ బీట్స్ లైన్ మళ్ళీ మనం కుట్టాలన్నమాట. ఇక్కడ అయిపోయాక ఇప్పుడు ఎల్లో కలర్ దారంతో ఒక వరుస గొలుసు కుట్టు స్టిచ్ చేస్తే కంప్లీట్గా మనకి బేస్ లైన్ అలా కంప్లీట్ అయిపోయిద్ది అనమాట. మనం ఇప్పుడు ఒక వరుస గొలుసు కుట్టు స్టిచ్ చేసేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఇక్కడ మనం స్టిచ్ చేసినట్టుగా
ఎల్లో కలర్ స్టోన్స్ అనేవి మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. నేను వచ్చేసి కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను. వాటికి వచ్చి నాకు 2 సైడ్స్ హోల్ అనేది ఇచ్చారనమాట. ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక చిన్న చిట్కా లాంటిది అనుకోండి. ఎప్పుడైనా సరే మన స్టోన్ సైజ్ ఎప్పుడైతే పెరిగిద్దో అప్పుడు మనం మ్యాక్సిమం ఇలా హోల్స్ ఉన్న స్టోన్స్ అయితే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే త్వరగా ఊడిపోకుండా, అంటే ఇప్పుడు ఇది ఇంత పెద్ద సైజు మనం గంబెట్ స్టిచ్ చేసినా సరే వాటర్లో డిప్ చేసినప్పుడు లేకపోతే ఎప్పుడైనా సరే ఎటుకైనా తగిలినప్పుడు ఇవి ఇంత పెద్ద సైజు కాబట్టి ఆపుకోలేక ఊడిపోయే అవకాశాలు చాలా ఉంటాయి. అది చిన్న సైజు అయితే తొందరగా ఊడవు, కానీ పెద్ద సైజు అనేప్పటికీ తొందరగా ఊడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకని మీరు ఎప్పుడైనా సరే తీసుకుని అలా డిజైన్ చేసుకోనుకున్నప్పుడు ఇలా పెద్ద సైజు అయితే ఇలా హోల్స్ ఉన్నాయి అయితే ప్రిఫర్ చేయండి. నేనైతే ఇప్పుడు దీన్ని సేమ్ ఇలా స్టిచ్ చేస్తాను అనమాట. ఫస్ట్ నేను గంబెట్ అతికించుకుని తర్వాత స్టిచ్ చేసుకుంటాను. ముందు ఎన్ని సరిపోతాయో అన్ని కరెక్ట్గా వేసుకుంటాను. ఎందుకంటే నేను చివరి ఎడ్జ్ దాకా వేయను ఎప్పుడు. ఎందుకంటే మనం ఇప్పుడు శారీ పెట్టేసుకుంటాం కాబట్టి పళ్ళు వచ్చింది కదా, అప్పుడు మనకి అంత యూజ్ ఉండదన్నమాట. అంత కింద దాకా పెట్టుకునే అవసరం మనకు రాదు. అందుకని నేను కరెక్ట్గా ఎక్కడి దాకా అయితే నాకు సరిపోతుంది అనిపించిందో అక్కడ దాకా నేను వీటిని కుట్టుకుంటా. మేబీ ఒక 5 or 6, 7 అయినా పట్టొచ్చు అనుకుంటా, చూద్దాం. మేబీ ఇక్కడ దాకా సరిపోతాయి. ఎందుకంటే నాకు అది కాక ఇక్కడ రౌండ్ ఎడ్జ్ అయిపోయేపాటికి స్టిచ్ చేయలేను. అందుకని జస్ట్ ఐ విల్ లీవ్ ఇట్ హియర్, ఇక్కడతో ఎండ్ చేసేస్తాను అనమాట. ఇప్పుడు వీటికి తగ్గ సైజులో నేను ఇలా స్టోన్స్ లైన్ వచ్చేసి కట్ చేసి దీని చుట్టూ స్టిచ్ చేస్తాను అనమాట. ఫైనల్లీ నేను ఈ 2 అతికిచ్చాక ఎలా ఉంటుందో నేను ఫుల్ ఓవర్ లుక్ చూపిస్తాను. ఫుల్ ఓవర్గా కంప్లీట్ అయిపోయాక మనకి ఓవర్లోకి ఇలా ఉందండి. అండ్ ఇవి ఆరాక మాత్రమే మనం పోస్ట్ లైన్ స్టిచ్ చేసుకోవాలి దీని చుట్టూరు. మళ్ళీ ఇవి మినిమం 5 to 6 minutes మ్యాక్సిమం డ్రై అవనివ్వండి. హడావిడిగా స్టిచ్ చేస్తే ఏమైందంటే ఇవన్నీ కూడా మిస్ మ్యాచ్ అయిపోయి కొంచెం ఊడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొంచెం డ్రై అయ్యాక మాత్రం స్టిచ్ చేయడం స్టార్ట్ చేద్దాం. ఒక 6 minutes అయిపోయాకైతే డ్రై అయిపోయినాయి అనమాట అవి. ఇప్పుడు వచ్చేసి నేను పూసలు అయిన అన్నమాట ఈ షేప్లో స్టిచ్ చేస్తాను. ఈ యాంగిల్లో ఎలా స్టిచ్ చేయాలి ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తాను అనమాట క్లారిటీగా. చూడండి.
ఇది వచ్చేసి ఒక హ్యాండ్ డిజైన్ అయితే నేను ఆల్రెడీ ముందే చేసేసాను. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి సెకండ్ హ్యాండ్ డిజైన్ చేస్తాను అన్నమాట. దానికి ఆపోజిట్లో సింపుల్ వర్క్ సేమ్ మనకి బ్యాక్ నెక్ ఏ మోడల్ అయితే స్టిచ్ చేసామో సేమ్ అదే మోడల్, కానీ ఇక్కడ వచ్చి చిన్న చిన్న బొటిక్స్ లాంటి చిన్నవి పెట్టాను అనమాట. ఇప్పుడు దీన్ని ఎలా వర్క్ చేసుకోవాలో చూద్దాం. ఆఫ్టర్ నేను కంప్లీట్ అయిపోయాక ఇలా 3 స్టోన్స్ వచ్చేసి ఇలా స్టిచ్ చేసాను అన్నమాట. ఇప్పుడు ఈ 2 స్టోన్స్ మధ్యలో నుంచి నార్మల్ నీడిల్ అనేది నేను తీసుకుని అన్నమాట. గోల్డ్ కలర్ పూసలు ఉంటాయి కదా, ఈ పూసలతో నేను మధ్యలో స్టిచ్ చేస్తాను అన్నమాట. ఇలా అండ్ ఇలా 3 సైడ్స్ కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటే ఓవరాల్ లుక్ చాలా బాగుంటుంది. ఇంకా కింద వచ్చేసి 3 వేసేసుకుంటే అయిపోయింది అనమాట. కొంచెం దగ్గరగా చూడండి.